నమస్తే మాస్టర్స్. ఒక యోగి ఆత్మకథ. అందులో గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆశ్రమంలో గురువుగారి దగ్గర చిన్న చిన్న శిష్యులు ఎప్పుడూ ఉంటూ ఉండేవారు. వాళ్ళ బౌద్ధిక ఆధ్యాత్మిక శిక్షణ ఆయన యావజ్జీవ శక్తి. ఆయన గతించడానికి కొద్ది కాలం ముందు కూడా 6 ఏళ్ల వయసు గల కుర్రవాళ్ళిద్దరినీ, 16 ఏళ్ల వయసు గల కుర్రవాడు ఒకడిని ఆశ్రమ వాసానికి స్వీకరించారు. ఆయన వర్జీలో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్తగా శిక్షణ ఇచ్చేవారు. ఈ విధంగా శిక్షణ, శాసన, శబ్దాలు రెండింటినీ ఉత్పత్తితోనే కాకుండా ఆచరణ రీత్యా కూడా పరస్పర సంబంధం ఏర్పరచడం జరిగింది. ఆశ్రమవాసులు గురుదేవులను అభిమానించేవారు, గౌరవించేవారు. ఒక్కసారి చిన్నగా చప్పట్లు చరిస్తే చాలు ఆతృతగా వచ్చి ఆయన పక్క నిలబడేవారు. ఆయన మనస్థితి గంభీరమై అంతర్ముఖులైనప్పుడు మాట్లాడడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఆయన నవ్వు ఉల్లాసంగా ధ్వనించినప్పుడు మాత్రం ఆయన తమ సొంతమే అన్నట్టు చూసేవారు పిల్లలు. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ కోసం ఏదైనా పని చేసి పెట్టమని ఇతరులను అడగడం అరుదు. ఏ శిష్యుడు చేసే సహాయమైనా సంతోషంగా చేయకపోతే స్వీకరించేవారు కాదు. శిష్యులు ఎప్పుడూ ఆయన బట్టలు ఉతికే అవకాశ భాగ్యాన్ని కనుక మర్చిపోతే గురుదేవులే స్వయంగా ఉతుక్కునేవారు. ఆయన మామూలుగా వేసుకునే బట్టలు, సాంప్రదాయకంగా సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు, ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన యోగుల సంప్రదాయాన్ని అనుసరించి పులి చర్మంతో, జింక చర్మంతోనూ కుట్టిన తాళ్ళు లేని బూట్లు వేసుకునేవారు. శ్రీ యుక్తేశ్వర్ గారు ఇంగ్లీషు, ఫ్రెంచి, బెంగాలీ, హిందీ ధారాళంగా మాట్లాడేవారు. సంస్కృతంలో మంచి పరిజ్ఞానం ఉంది. ఇంగ్లీషు, సంస్కృతం నేర్చుకోవడానికి తాము నేర్పుగా రూపొందించిన సులభ పద్ధతుల కొన్ని చిన్న విద్యార్థులకు మంచి ఓపికగా నేర్పేవారు. గురుదేవులు తమ శరీరం మీద ఆపేక్ష ఉండేది కాదు, కానీ దాని విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. దేవుడు శారీరక, మానసిక స్వస్థల ద్వారానే సరిగ్గా అభివ్యక్తం అవుతాడని చెప్పేవారు. అతిగా ఉన్నవన్నీ నిరాకరించేవారు. దీర్ఘకాలం ఉపవాసం చేయదలిచిన ఒక శిష్యుడిని చూసి నవ్వుతూ, మా గురుదేవులు కుక్కకి ఒక ఎముక వేయకూడదా అన్నారు ఒకసారి. శ్రీ యుక్తేశ్వర్ గారి ఆరోగ్యం అద్భుతంగా ఉండేది. ఆయనకు సృష్టి చేయగా ఎన్నడూ చూడలేదు నేను. తమ శిష్యులు వైద్యుల్ని సంప్రదించదలిస్తే లౌకికాచారాన్ని మన్నించడం కోసం ఆయన వాళ్ళకి అందుకు అనుమతి ఇచ్చేవారు. భౌతిక పదార్థానికి వర్తించే విధంగా దేవుడు ఏర్పరిచిన నియమాల ద్వారా వైద్యులు తాము చేసే వైద్యం సాగించాలి అనేవారు. అయితే మానసిక వైద్యానికి ఉన్నంత ఘనతను ప్రశంసిస్తూ ఆయన తరచూ ఇలా అనేవారు: అన్నిటికంటే గొప్పగా క్షాళన చేసేది జ్ఞానమే అని ఆయన శిష్యులకు ఇలా చెప్పారు. విశ్వాసఘాతకుడైన స్నేహితుడు లాంటిది శరీరం. దాన్ని ఇయ్యవలసినంత మట్టుకే ఇయ్యండి, అంతకు మించి వద్దు. కష్టం, సుఖం అనేవి అస్థిరమైనవి. ఈ ద్వంద్వాల ప్రాబల్యం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే వాటినన్నింటినీ నిబ్బరంగా ఓర్చుకోండి. జబ్బు, స్వస్థత కూడా ప్రవేశించే ద్వారం ఊహ. మీరు జబ్బుగా ఉన్నప్పుడు అయినా సరే జబ్బు అనే వాస్తవాన్ని నమ్మకండి. గుర్తింపు పొందని ఆ సందర్శకుడు పలాయనం చెత్తిస్తాడు అని చెప్పడం జరిగింది శరీరం గురించి. మా గురువుగారి శిష్యుల్లో వైద్యులు చాలామంది ఉన్నారు. శరీర ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు ఇంకా ముందుకు సాగి ఆత్మజ్ఞానం శోధించాలి అని వాళ్ళకి చెప్పేవారు ఆయన. శరీరానికి, యంత్రానికి సరిగ్గా వెనకాతల సూక్ష్మమైన ఆధ్యాత్మిక తంత్రం ఒకటి దాగునుంది. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యుల్ని పాశ్చాత్య దేశాల సుగుణాల్ని ఇముడ్చుకున్న జీవంతమైన మేళనాకర్తలుగా నడుచుకోమని సలహా ఇచ్చేవారు. అయితే బాహ్యమైన అలవాట్లలో పాశ్చాత్పక్కి నిర్వాహకులు, అంతరంగంలో పాశ్చాత్పక్కి ఆధ్యాత్మికవాది. పాశ్చాత్యుల అభ్యుదయశీలక, ప్రతిభా సంపన్న, ఆరోగ్యప్రదమైన పందాలను అనేక శతాబ్దాల కాలంగా
పాశ్చాత్య దేశాల ఘనత నిలిపిన ధార్మిక ఆదర్శాలకు ప్రశంసించేవారు ఆయన. క్రమశిక్షణకు నాకు తెలియంది కాదు. ఇంటి దగ్గర నాన్నగారు ఖచ్చితమైన క్రమశిక్షణ అమలు జరిపేవారు. అనంతుడు తరచూ కఠినంగా వ్యవహరించేవాడు. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారి శిక్షణ పటిష్టమైనదే అయినా కానీ మరో రకంగా చెప్పడానికి వీలు లేదు. క్షణికమైన విషయాల్లోనైతేనేమి, మామూలు నడవడిక తాలూకా సూక్ష్మ వైవిధ్యాల విషయంలోనైతేనేమి పరిపూర్ణత ప్రియులైన మా గురుదేవులు తమ శిష్యుల్ని తీవ్రంగా విమర్శించేవారు. చిత్తశుద్ధి లేని సభ్యత నిర్జీవమైన సుందరాంగి వంటిది అన్నారు ఆయన ఒకసారి సందర్భవశాత్తు. ఆయన సభ్యత లేని రుజత్వము వైద్యుడి కత్తిలాగా పనికొచ్చేదే కానీ అప్రియమైంది, మర్యాదతో కూడిన నిష్కపటం సహాయకరమైందే కాక ప్రశంసనీయమైంది కూడా అని చెప్పారు. గురుదేవులు నా ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో తృప్తి పడేటట్టు కనిపించేవారు. ఎప్పుడో కానీ దాన్ని ప్రస్తావించకపోవడమే నేను అలా అనుకోవడానికి కారణం. ఇతర విషయాల్లో మటుకు ఆయన చివాట్లు నా చెవులకు కొత్త కాదు. పరధ్యానము, అప్పుడప్పుడు దిగాలు పడి ఉండడం, మర్యాదకు సంబంధించిన నియమాలు కొన్ని పాటించకపోవడం, తీరు లేకుండా అప్పుడప్పుడు పనిచేయడం, ఇవే నా పెద్ద అపరాధాలు. మీ నాన్న భగవత్ గారి కార్యకలాపాలు ఎంత కట్టుదిట్టంగా ఎంత తీరుగా ఉంటాయో చూడు అని మా గురువుగారు అన్నారు ఒకసారి. లాహిరి మహాశైల్ శిష్యులైన వీళ్ళిద్దరూ నేను మొదటిసారి శ్రీరాంపురంలో ఆశ్రమానికి వెళ్ళిన కొద్ది రోజుకే కలుసుకున్నాను. మా నాన్నగారు మా గురువుగారు ఒకరినొకరు గాఢంగా అభిమానించారు. వీరిద్దరూ యుగ యుగాంతాలకు కూడా క్షయం కాని ఆధ్యాత్మిక ఆధార శిలల పునాదుల మీద రమ్యమైన అంతర్జీవిత హర్యాన్ని నిర్మించుకున్నారు. నా చిన్నప్పుడు కొద్ది కాలం నాకు చదువు చెప్పిన ఒక మాస్టర్ గారి దగ్గర తప్పుడు పాఠాలు కొన్ని వంట పట్టించుకున్నాను. శిష్యుడైన వాడు లౌకిక విధుల నిర్వహణ కోసం ఎక్కువ కష్టపడవలసింది అవసరం లేదని నాకు చెప్పడం జరిగింది. నేను నా పనులన్నీ ఉపేక్షించడం కానీ అజాగ్రత్త చేయడం కానీ జరిగినప్పుడు నన్ను మందలించలేదు. మానవ ప్రకృతికి అలాంటి బోధలు వంట పట్టించుకోకపోవడం చాలా సులువుగా కనిపిస్తుంది. అయితే గురుదేవుల కఠిన శిక్షణలో బాధ్యతారహితమైన మనోజ్ఞమైన భ్రమల్లోంచి త్వరగా బయటపడ్డాను. ఈ లోకానికి అతి మంచిగా ఉండేవాళ్ళు వేరొక లోకానికి శోభ చేకూరుస్తున్న వాళ్ళు అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకరోజు. ఈ భూమి మీద ఉచితంగా లభించే గాలి వీస్తున్నంతకాలం కృతజ్ఞతాపూర్వకమైన సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఊపిరి అవసరం లేని సమాధి స్థితిని పూర్తిగా సాధించిన వాడు మాత్రమే ప్రాపంచిక విధుల నుంచి విముక్తులు పొందుతారు అని చెబుతూ ఆయన, నువ్వు అంతిమ పరిపూర్ణత్వం సాధించినప్పుడు ఈ విషయం నీకు తెలియచేయకుండా ఉండను అని అన్నారు పొడిగా. ప్రేమతోనైనా సరే మా గురువుగారు ఆశ పెట్టి అనుకూలంగా మార్చుకోలేము. నాలా ఆయన దగ్గర శిష్యర్కం చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరించిన వారెవరూ ఆ విషయంలో ఆయన మెతకతనం చూపించలేదు. గురువుగారికి నాకు చుట్టూ ఆయన విద్యార్థులకు కానీ పరిచయం లేని పరాయి వాళ్ళు కానీ ఉన్నా సరే, మేము ఏకాంతంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడూ దాపరకం లేకుండా మాట్లాడుతూ చెడామడా చివాట్లు పెట్టేవారు. తెలుగు తక్కువ వలన కానీ అసందర్భంగా కానీ చిన్న పొరపాటు జరిగితే చాలు ఆయన చివాట్లు తప్పేవి కాదు. అహంకారాన్ని అణగొట్టే మాదిరిగా వ్యవహార విధానాలు సహించడం కష్టమే అయినప్పటికీ నాలో మానసికమైన ఎగుడు దిగుడులను చదును చేయడానికి శ్రీ యుక్తేశ్వర్ గారికి అనుమతించాలన్నదే మార్చరాని నా తీర్మానం. నా మాటలు నీకు నచ్చకపోతే నువ్వు ఎప్పుడైనా స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చని హామీ ఇచ్చారు గురుదేవులు. నీ అభివృద్ధి తప్ప నేను నీ దగ్గర నుంచి మరేమీ కోరను. నీకు లాభం కలుగుతుందనిపిస్తే ఉండు, లేదంటే లేదని చెప్పేవారు. నా దురహంకారాన్ని సమ్మెట దెబ్బతో అణచేసేందుకు నేను ఆయనకు ఎంతో కృతజ్ఞుణ్ణి. అలంకారికంగా చెప్పాలంటే నా దవడకున్న పళ్ళు వరుసలో ప్రతి పిప్పు పన్ను కనిపెట్టి పీకేస్తున్నారు ఆయన అని ఒక్కొక్కప్పుడు అనిపించేది నాకు. అహంభావాన్ని తొలగించాలంటే మొరటితనం తప్పించి మరేదైనా కష్టమే.
అది పోయిన తర్వాతే ఈశ్వరానుభూతి చివరికి నిర్దిష్టమైన దారి దొరుకుతుంది. స్వార్థంతో బండబారిన గుండెల్లో చొరబడడానికి అది చేసే ప్రయత్నమే వృధాయే అవుతుంది. శ్రీ యుక్తేశ్వర్ గారి సహజావబోధన తీక్షణంగా ఉండేది. ఆయన తరచూ అవతల వ్యక్తి చెప్పిన మాటలతో నిమిత్తం లేకుండా అతను బయట పెట్టని ఆలోచన జవాబిస్తూ ఉండేవారు. ఒక మనిషి వాడిన మాటలు, వాటి వెనక ఉన్న వాస్తవమైన ఆలోచనలు భిన్న ధృవాలు అయి ఉండవచ్చు. మనుషుల ఆడంబరాల వలన కలిగే గందరగోళాన్ని వెనుక ఉన్న ఆలోచనల్ని ప్రశాంతత ద్వారా అనుభూతం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అన్నారు మా గురుదేవులు. దివ్యమైన అంతర్దృష్టి వలన బయలుపడే విషయాలు ప్రాపంచిక జీవుల చెవులకు తరచూ కటువుగా ఉంటాయి. పై మెరుగులతో సరిపెట్టుకునే విద్యార్థుల అభిమానాన్ని ఆయన చూరగొనలేదు. ఎప్పుడూ కొద్ది సంఖ్యలోనే ఉండే తెలివైన విద్యార్థులు మాత్రమే ఆయన ప్రగాఢమైన భక్తితో ఆరాధించేవారు. ఆయన మాట అంత కటువుగాను నిందాత్మకంగాను ఉండకపోతే భారతదేశంలో ఎక్కువ మంది శిష్యులు వెతుక్కుంటూ ఏరుకోరి వచ్చేది శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గరే అని నొక్కి చెప్పగలను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.